హలో అండి, నేను మహాలక్ష్మిని. ఇప్పుడు క్యాబేజీను ఎగ్స్ కర్రీ అయితే వండుతున్నానండి. ముందుగా కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు పసుపు అల్లం పేస్ట్ కూడా వేసుకొని క్యాబేజీని కూడా ఇందులో వేసుకొని ఉడికించాలి. మంట మిడిల్లో పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు సన్నన మంట పైన ఉడికించండి. ఉడికిన తర్వాత సరిపడా కారం కూడా వేసుకొని 3 ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను. ఎగ్స్ వేసిన తర్వాత మంట మిడిల్లోనే ఉంచుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని ఉడికించండి. అది చక్కగా ఉడికిన తర్వాత మూత తీసేసి నేను చూపించిన విధంగా ఒకసారి క్యాబేజ్కి మొత్తం ఎగ్స్ పట్టేటట్టు తిప్పుకోండి. చివరగా పొడి మసాలా వేసుకుంటే కూర మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని చపాతీలోకైనా అన్నంలోకైనా తినొచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి.